ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములలో క్షమాపణ అనేది చాలా శ్రేష్టమైనది. యేసయ్య కూడా మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆ పాపపు భారము అనేది మన మీద తొలగిపోవాలని ఒకటే మాట అన్నారు, వీరిని క్షమించమన్నారండి. అంటే యేసయ్య ఎంతటి ప్రేమామూర్తి చూడండి, మన పాపములను ఆయన మీద వేసుకొని పాప పరిహారార్థ బలిగా ఆయన శిలువలో మరణమై ఉన్నాడు. మనకు ఆ పాప పరిహారార్థ బలి ద్వారా మనకు విడుదల కలుగుతుంది, మనం విమోచించబడతాము, మనము నిత్య జీవములకు వారసులుగా మలచబడుటకు యేసయ్య మన పాపములను క్షమించాడు. ఈ రోజున మనము కూడా అనేకులను చూచినప్పుడు వారి పాపాలను ఎత్తుపట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. వారి పాపముల నిమిత్తమై వాళ్ళని ఎత్తు చూపుతూ నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పొరపాటు చేసావు అని చెప్పి మనం ప్రతి క్షణమున వారి మీద నేరారోపణ చేస్తూ ఉంటామండి. ఒకవైపు మనం తప్పు చేస్తూనే మన మనస్సాక్షి మనం గద్దిస్తూ ఉంటుంది. అయినా సరే మన మనస్సాక్షిని పక్కన పెట్టివేసి ఎదుట ఉన్న వ్యక్తి మీద మనం నేరారోపణ చేస్తూ ఉంటాం. ఒక రోజున యేసు ప్రభుల వారు ఆయన తనతో ఉన్నటువంటి శిష్యులతో కూడి ఉన్నప్పుడు సీమోను పేతురు ప్రభు చెంతకు వచ్చి అంటాడు, అయ్యా, నా సహోదరుడు తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి అని అడిగాడండి. పేతురు అంటారు, ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగాడండి. అంటే యేసయ్య వెంటనే అంటారు, 77 ఏళ్ల మారు మట్టుకు అంటాడు. అంటే 77 సంవత్సరముల వరకు నీ సహోదరుని యొక్క తప్పులు నువ్వు క్షమిస్తూ ఉండాలి. మనం ఈ రోజున క్షమాపణ అంటే ఆ గుణాన్ని కలిగి ఉండాలండి. దేవుని బిడ్డలముగా మనము క్షమాపణ కలిగి ఉండాలండి. మనం వాళ్ళు క్షమించాలి. తప్పు వాళ్ళదైనా సరే మనం వారిని క్షమించినప్పుడు అప్పుడు యేసయ్య కూడా మన తప్పును క్షమిస్తాడండి. మన భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే పట్టుకుంటామో అంటే ఒక వ్యక్తిని క్షమించకుండా ఆ వ్యక్తి విషయంలో మనం కోపం చూపుతూ ఆ వ్యక్తి విషయంలో మనము కఠినముగా మాట్లాడుతూ అతని తప్పులు క్షమించకుండా మన గట్టిగా బిగపడితే పరలోకముందని యేసయ్య కూడా మన తప్పులను ఆయన కూడా పట్టుకుంటాడండి. మన భూమి మీద ఆ తప్పులు క్షమించి వదిలేస్తే యేసయ్య కూడా మన పొరపాటులను క్షమించి వదిలేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆ క్షమాపణ అనేది మనం కలిగి ఉండాలండి. నీ భర్త తప్పు చేస్తే క్షమించాలి, నీ భార్య పొరపాటునే తప్పుగా మాట్లాడితే క్షమించాలి. ఆ క్షమాపణలోనే ఉన్నది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వారమై ఒకరికొకరము క్షమించుకున్నటువంటి ఆ మనస్సుని మనం కలిగి ఉండాలండి. యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఉన్నాడండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను పట్టుకోవడానికి స్పీడ్గా వచ్చి పట్టుకున్నారు. అక్కడికి పట్టేయడానికి వచ్చిన వ్యక్తి పేరు ఇస్కరియోతు యోధా. అంటే నాకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని ప్రభు చెంతకు వచ్చాడండి. యేసయ్య చూడండి, ఆ ఇస్కరియోతు యోధాని నువ్వు నరకాగ్నికి లోనవుతావు, నువ్వు నరహంతకుడివి, నువ్వు ద్రోహివి అని అనలేదండి. చెలికాడా అని అంటున్నాడు. అంటే స్నేహితుడా, నీవు వచ్చిన పని నీవు చెయ్యము అంటున్నాడండి. అంటే ప్రియులారా, శత్రుని సహితము ప్రేమించే మనసు కలిగిన వాడు యేసయ్య అండి. అలాంటి యేసయ్యను కలిగినటువంటి మనము కూడా మన శత్రువులైనా, మన ఇంటి వారైనా, తెలిసిన వారైనా, బంధువులైనా, ఆత్మీయులైనా వారి యొక్క దోషములను మనం క్షమించాలి. అప్పుడు మనం దేవుని కుమారుడిగా పిలువబడతాం. ఒకరోజు ఒక పాపాత్ములైన స్త్రీని ప్రభు చెంతకు తీసుకొచ్చారండి. ఇదిగో ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడి ఉన్నది. కనుక మేము రాళ్ళతో కొట్టి చంపుదామని చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు తీసుకొని వచ్చారండి ఆమె చంపటానికి. వెంటనే యేసయ్య నేల మీద ఏదో రాశాడండి. రాసి లేచి అంటారు, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఒకరి వెంట ఒకరు ఆ రాళ్ళన్నీ ఆడ పడేసి వారు వెళ్ళిపోయారు. వెంటనే యేసయ్య అంటారు ఆమెతో, అమ్మా, నీకు ఎవరు శిక్ష విధింపలేదా అని అడిగారండి. అడిగితే, అయ్యా, నాకు ఎవరు శిక్ష విధింపలేదు. అప్పుడు యేసయ్య అంటారు, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి. ప్రియులారా, భూమి మీద మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉందండి మనుషుల పాపాలు తీసివేయటము. ఏ
ఎవరి వల్ల కూడా మనిషి యొక్క పాపాలు పోవంటే. కొందరు రక్తదానం అంటారు, గోదానం అంటారు, అన్నదానం అంటారు, భూదానం అంటారు, వస్త్రదానం అంటారు. ఎన్ని చేసినా పాపాలు పోవడం అనేది అసాధ్యం. మరి పాపం పోవాలంటే నిష్కలంకమైన యేసు రక్తము ద్వారా కడగబడి పాప క్షమాపణ పొందుకుంటే అప్పుడు మనకి యేసయ్య క్షమాపణ కలుగు చేస్తాడు. ఆ క్షమాపణ ద్వారా మనము కూడా అనేకులు క్షమిస్తాము. అటువంటి క్రీస్తు ప్రేమకు ఈ రోజున మనమందరము యోగ్యులుగా మలచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా సహోదరులు కానీ, ఆత్మీయులు కానీ, దేవుని బిడ్డలు కానీ, తెలియని వారు కానీ, అన్యులు కానీ తండ్రి మా విషయమై ఒక పొరపాటు చేసినప్పుడు వారిని మేము క్షమించేటువంటి మనస్సు కలిగేటువంటి కృప దయచేయండి. ఇప్పటికే నీ బిడ్డలు కలిగి ఉన్నారు, వారిని ఇంకనూ దైవత్వములో మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరు తండ్రి ప్రభువా ఇస్కరియోతు యూదాను సైతము క్షమించినటువంటి దేవుడవు, మా పాపములను క్షమించేటువంటి దేవుడివై ఉన్నావు. నిశ్చయముగా నీ ద్వారా మేము క్షమాపణ పొందుకొని మీ ద్వారా మేము విశ్వాసములు అడుగుపెట్టి మీ రాకడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.